First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers. Opening soon. No making charges. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందుంటావేంటి? మందు కింద పెట్టుకోగా అనవసరంగా లేనిపోంది. నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపోతుంది. ఇదేంటండి బ్యాంకాకులో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు. కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టతల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటి లేట్ అయిందేంటి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఇక్కడే పడుకోవాలి. రాత్రి ఇక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో. తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా, 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి బాబు, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే మీ పల్లెటూరులందరికీ ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్. మళ్ళీ కొడతాడు, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఇదిగో ఏం చదువుకున్నావు? ఏం చదువుకోవాలి, నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కూతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. అంకుల్ పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్ల నా పిల్లలేరి బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టి పెట్టరా. అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ ముక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా? వాళ్ళు వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి డల్లవే.
మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా? వాడు దొరికాడా? దొరకలా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, ఈ గెటప్ ప్రాబ్లం. ఏ వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. ఏంటి కోటి ఇంత లేటు? ఇప్పటి వరకు రాకపోతే నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఏదో యాక్సిడెంట్ అయిందేమో అనుకున్నా. టాక్సీ తాకట్టు పెట్టి వచ్చేలోగా లేట్ అయింది. తాకట్టు పెట్టావా? నా కోసం టాక్సీ తాకట్టు పెట్టావా? ఏం కంగారు పడకు, మా మావయ్య రాగానే ఇడిపించేస్తాను. రాకపోతే అమ్మేద్దాం. అమ్మేస్తారా? అవునయ్యా, అమ్మేస్తాడని కంగారు పడతావుంటే అమ్మేసి మళ్ళీ కొత్తది కొంటాం. మా మావయ్య రాగానే. అసలు మావయ్య ఎక్కడున్నారా నీకు? అక్కడికి వెళ్ళాను, టూలెట్ పోతుంది, తాళం వేస్తుంది. మావయ్య అత్తయ్య నా కథలు చెప్పి నన్ను వాడుకుని, నా కారు వాడుకుని, నా డబ్బు వాడుకుని, ఆఖరికి మా అక్కని. ఎంత తొందరగా తెలిసిపోయిందండి. కభీ కభీ ఐసా భీ హోతా హై. నో 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 నో, కభీ కభీ ఐసా జల్దీ భీ హోతా హై. చూడు బ్రదర్, ఓ స్మాల్ రిక్వెస్ట్. నీకు తెలిసిన ఓ టాక్సీ వాడి నెంబర్ ఏమైనా ఉంటే చెప్తా. టాక్సీ వాడా? అక్కర్లేదు, నేనే చూసుకుంటా. ఇంకేమైనా చూసుకోవాలి. ఏమండి, ఏమనుకోకండి. ఏంటి? మనం ప్రేమించుకున్న విషయం తెలియక మా తమ్ముడు తొందరపడ్డాడు. ఆడు తొందరపడితే పడ్డాడులే, మనమేం తొందరపడలేదుగా. అందుకే మనం త్వరగా పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళే? ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ, ఎందుకే రవణమ్మ పెళ్ళెందుకే రవణమ్మ. తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, తాను దురసందు లేదు, మెడకే మోడోలా రవణమ్మ. హలో, కాల్ టాక్సీయా? ఏమన్నా రామస్వామి గారు, మన కథ మంచి మలుపు తిరిగింది. మలుపు తర్వాత తిరుగుదాం గానీ మర్డర్ ఎప్పుడన్నా చూసావా? కరెక్ట్ గా మన కథలో నెక్స్ట్ సీన్ అదే, కానీ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. నువ్వు మర్డర్ చేయక్కలేదు గానీ ప్రాక్టికల్ గా చూద్దు గానీ. అయితే కెమెరా తెచ్చుకుంటున్నాను, ఏ ఛానల్ కన్నా అమ్ముకుంటా. కొంచెం త్వరగా రావయ్యో, ప్రొడ్యూసర్ పోయాక ఫోటో తీసినా లాభం లేదు. ప్రొడ్యూసర్ ఆయన పోతే సినిమా ఎవరు తీస్తారండి? నీ అబ్బా, నీకు సినిమా ఆగిపోతుంది గోల్ తప్ప ఒక మనిషి ప్రాణం పోతుందని ఎవరికి బాధ లేదు. మీరందరూ ఇలా బాధపడిపోతే మాకు శవాలలోకి వస్తే మీ వల్ల బతకాలి. ఇదిగో మీరు ఎవరు బాధపడకుండా, దగ్గరుండి నేను చేస్తాను కదా మనోడు మర్డర్. గోపాలం, వద్దు బావా, నా మాట విను, ఇందులో నా తప్పేమీ లేదు. ఎక్కువ పెట్టిన బాణం, గురి పెట్టిన గన్నం వెనక్కి తీయకూడదు, ఏదైనా చెప్తాను. ఏమన్నా పిస్టల్ మీకు సరిగా గురి పెట్టడం వచ్చా పక్కడికి ఏమన్నా తగులుద్దా? రేయ్, నేను గనక బ్రతుకున్నాను, నువ్వు పైకెళ్ళి కథలు రాసుకో. నా వెనకాల మీరు వచ్చేస్తారు కదా. బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఎందుకు క్షమించాలి? నా చెల్లెలు బతకాలనుందా లేదా? నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో. కానీ నువ్వేం చేశావు? నా చెల్లెలు చెప్పిన ఆ మల్లేశ్వరిని చేసుకోనంటావా? ఏంటి బావా, నువ్వు కూడా మల్లీశ్వరిని చేసుకోమనే చెప్తున్నావా? అవునరా, చేసుకోక తప్పదు. ఇదేంటిది, ఈ క్యారెక్టర్ ఇలా పడిపోద్ది అనుకోలేదే. నేను మళ్ళీ రాసుకొస్తాను. కానీ ఇదంతా మల్లీశ్వరిని మహారాణిలా చూడాలని ఇలా చేశాను. ఏంటి మళ్ళీ కోమాలకు పోతున్నావా? మళ్ళీ మ్యాటర్ లీక్ అయితే నేను వీక్ అయిపోతాను. అయినా నువ్వు చెప్పవనే నా నమ్మకం. నేను చెప్పను. సరే, ఆ రామస్వామి ఊరుకుంటాడా? నవ్వాడు. రేయ్, నీ పిట్ట కథ వెనకాలన్న అసలు కథ తెలిసిందిరా. ఇది చాలు వెంకటరత్నం నిన్ను చంపడానికి. రేపు నీ పెళ్లి కాదు, ఈ రోజే నీ చావు. రెడీగా ఉండు. సార్, ఇప్పుడు ఏం జరుగుతుందో? ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఆలోచించి రాయి. ఈలోగా వాడిని మేనేజ్ చేసి వస్తాను. రేయ్, ఆగరా. పేషెంట్స్ వస్తా, బెడ్ రెడీ చెయ్యి. 10 నిమిషాల్లో వస్తా. సరే సార్. శ్రీవారి పెళ్లి కొడుకు కోసం ఎలా ఉంది? నా పెళ్లి నీకు ఏడాకోళంగా ఉందా? ఇంతకీ క్లైమాక్స్ రాసి వచ్చావా? 3 రకాల క్లైమాక్స్ రాశానండి. 3 ఎందుకు? ఏం జరుగుద్దో తెలియక. 1, కొడుకు పాయింట్ ఆఫ్ వ్యూలో నిజం తెలిసి పెళ్లి ఆగిపోవడం. 2, మల్లేశ్వరి పెళ్ళొద్దంటాం. ఇంకేం మిగిలింది? రామస్వామి వెళ్ళి ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ వెంకటరత్నానికి చెప్పాడు. మొన్న హాస్పిటల్లో బయలుదేరిన రామస్వామి గారు ఇంతవరకు ఇంటికి చేరలేదు. వాడు ఏమైపోయాడో, ఎక్కడున్నాడు? 10 నిమిషాల్లో వస్తారు అనుకుంటే పేషెంట్ తో వస్తారనుకున్నాను. మీరేంటి పేషెంట్ అయ్యి వచ్చారు? ఎలా జరిగింది సార్? అంబులెన్స్ గుద్దింది. అదృష్టవంతులకు అంతే. మరి ఇంకా నువ్వు కూడా వెళ్ళి అంబులెన్స్ తో గుద్దించుకురా. వెళ్ళు. యారా, మొదటి క్లైమాక్స్ లో దెబ్బతిన్నావా? 2వ క్లైమాక్స్ లో మీరు దెబ్బతింటారులేండి. ఎలా? రామస్వామి వచ్చి మీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీ అబ్బాయి చెప్పేస్తాడు. హాస్పిటల్లో ఉన్న రామస్వామి ఇక్కడికి ఎలా వస్తాడరా? స్ట్రెచ్చర్ మీద ఎగురుకుంటూ వస్తాడా? వచ్చి మా వాడికి లెటర్ రాశాడు, చేతికి అందిస్తాడా? అది చూసి మా వాడు షాక్ అవుతాడా?
కరెక్ట్ గా గెస్ చేశారు. అదే జరుగుతుంది చూడండి. ఇక నుంచి మీ క్లైమాక్స్ మీరు రాసేసుకోవచ్చు. వస్తా. ఇదేంటిది, కష్టపడి 3 క్లైమాక్స్లు రాస్తే 3 రివర్స్ అని. అవేంటి నీ తొక్కలో కథకు విలన్ ఎవడరా? నా కథలో విలన్స్ ఉండరు, పరిస్థితులే విలన్స్. ఆ పరిస్థితులే నన్ను విలన్ చేశాయి. విలన్ లేని కథకి కిక్ ఉండదు. నేనే విలన్. మెయిన్ క్యారెక్టర్ కి మ్యాటర్ తెలవకుండా శుభం కార్డు పడకూడదు. ఇలా రా, నేను వెళ్ళి సీతమ్మకి మెయిన్ కథ అంతా చెప్పేస్తాను. కానీ నేను రైటర్ క్యారెక్టర్ని ప్రోత్సహించాలి కానీ చంపేయకూడదు. మహాప్రభు, అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నన్ను ఇలా శంకుస్థాపన టైపులో పాతి పెట్టి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమీ బాగలేదు మహాప్రభు. నిన్ను నేను పాతి పెట్టాను కదా, నన్ను పాతి పెట్టడానికి మడిసి కోసం చూస్తున్నానయ్యా. నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు. ఏ ఊరకుక్కన్నా దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పావనమైపోతాను. లేదా ఏ ఎల్సేషను ఇసుకలో బంతి పడిందని నా తలని నోట ఖర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుడు అయిపోతాను. చెప్పు, ఏం తీసుకుంటావు? ఏమొద్దు. ఏ? మీనాక్షి లేదు కదా. ఓ, అయితే మీనాక్షికి తెలియకుండా ఏం చేయవన్నమాట. ఓకే, 2 టక్కీలాస్. ఏ వద్దన్నానా? అందుకే 2 నా కోసమే ఆర్డర్ చేశాను. వద్దు, రేపు ఈ పెళ్ళి. ప్లీజ్, నేను వచ్చింది మీ లవ్ మ్యాటర్ తేల్చడానికి. లుక్ పార్దు, లవ్ ఇస్ నాట్ జస్ట్ అన్ ఇంప్రెషన్. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చెప్పే. మనసులో ప్రేమను పెట్టుకుని అది బయటకు చెప్పలేకపోతే దేవదాస్లా నాన్న తాగుతూ మిగిలిపోతావు. నేను డైరెక్ట్ గా ఎలివి చెప్పినా మీనాక్షి యాక్సెప్ట్ చేయదు. యూస్ మై క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ హెల్ప్ యూ ఇన్ ఎనీ వే. ఏం అవసరం లేదు, ఇంటికి వెళ్దాం పదండి. ఓ ఎస్, మీనాక్షిని ఏడిపించడానికి అక్కడికే వెళ్దాం. మన ఇద్దరిని ఇలా చూసిందంటే తను ఇంకా అపార్థం చేసుకుంటుంది. మే హూనా మీనాక్షి చిప్పెట్టడానికి. పర్లేదులే, కొంచెం లేట్ గా చేసుకో, ఏం ప్రాబ్లం. అవునాయా సార్, నెలకెంత వస్తుంది నీ టాక్సీకి? ఎక్కడ సార్, నైట్ షిఫ్ట్లు చేసినా 6,000కి మించి రావట్లేదు సార్. 6,000? అవును సార్. 6,000తో ఎలా బతుకుతావయ్యా? ఫుడ్ ఏంటి, షెల్టర్ ఏంటి, బట్టలేంటి, ఎలా బతుకుతారయ్యా మీ కార్మికులు? సార్, ఏ ఎదవో మా గురించి ఇలాగా ఆలోచించలేదు. ఏదో మీలాంటి వాళ్ళు తప్ప. ఈ యాపిల్ నీదేనా? నాదే సార్. ఏదో తేడాగా ఉన్నట్టున్నాడే. ఏమైనా కష్టపడేవాడు సొమ్ము తినాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. ఈజీగా తినేస్తున్నాడు, కష్టం అంటాడేంటి? అవును సార్, రేపు నీకు పెళ్ళై శిల్పా సెట్ లాంటి వైఫ్ వచ్చి నెల రోజులు తిరగక ముందే నెల తప్పింది అనుకో. నెల రోజులకే నెల తప్పడం సార్. అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకి రిజల్ట్ స్పీడ్ గా ఉంటుందయ్యా. థ్యాంక్ యూ సార్. రేపు పిల్లలు పుడితే ఆ పిల్లలకి ఫీజులు, బట్టలు, బూట్లు, అంతేకాకుండా ఇంకా ఎన్నో కావాలి. ఊరుకో ఊరుకో ఊరుకో, బాధపడకు సార్. మా కష్టాల గురించి ఆలోచించే కస్టమర్ మీరు ఒక్కలే సార్. సార్, ఏంటి మీటర్ వేయడం మర్చిపోయాను సార్. నేను పర్స్ తావడం కూడా మర్చిపోయాను. వెనకెళ్ళి పర్స్ తెచ్చుకుందా అండి? వెనకెళ్ళి పర్స్ తెచ్చుకోవడం ఎందుకయ్యా, ముందుకెళ్ళి క్యాష్ తెచ్చుకుందాం మా మామగారింట్లో. కర్నూలు పోనీ. ఓకే సార్. తింటావా? మీరు తినండి సార్. ఐ లవ్ యూ. ఇదే మాట ఎంతమందికి చెప్తావు? ప్రేమలో ఎన్ని ఆటలన్నా ఆడొచ్చు, కానీ ప్రేమతో ఆడుకునే నిన్ను ఎవరు నమ్ముతారు? ఒక్కరా ఇద్దరా? నా ముందే 3 వెంటపడ్డావు. నీలో ఉన్న ప్రేమని బయటపెట్టడం కోసమే ఇంతమందితో చనువుగా ఉన్నాను. పెళ్లి చూపుల పేరుతో అమ్మాయిని సంతలో పశువును చూసినట్టుగా సెలెక్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తన కాబోయే భర్త ఎలా ఉండాలో ఆడపిల్లలు తెలుసుకోవాలనే థాట్తోనే నేను ఇంతమందితో తిరిగాను. నిన్ను ఏ ఆడది నమ్మదు. నీ ప్రేమ నిజమైతే మీ పేరెంట్స్ తో మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో మాట్లాడుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు. అలా మన కథలో హీరో తండ్రి పరిస్థితి చాలా హీనంగా, దీనంగా, నీచంగా, చాలా దరిద్రంగా ఉంది. యారా, నువ్వు చెప్పేది నీ కథ నా కథ? 2 మిక్స్ అయినాయండి. సరే, 7. ఓకే. అలాగా ఇచ్చిన గడువు అయిపోయింది కాబట్టి నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని లేడీ వీళ్ళ కింద వెయిటింగ్. అక్కడేమో ఏమీ తెలియని అబ్బాయి లవ్ లో పడ్డాడు. ఈ రోజే మా పెళ్లి చేస్తావా చేస్తావా అని బెదిరిస్తూ ఫోన్ చేస్తాడు. అరే
హలో నాన్న, నేను ఇక్కడ అమ్మాయిని ప్రేమించాను. నువ్వు అమ్మ వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి సంప్రదాయబద్ధంగా మా ఇద్దరి పెళ్లి జరిపించాలి. పెళ్ళా? ఎవరు? అల్లుడు గారా? కాదు, అబ్బాయి గారు. ఓ అబ్బాయి గారేనా? అంటే వీడు మా వేలు విడిచిన బాబాయికి ఇల్లు విడిచిన అబ్బాయి. ఇదిగో అబ్బాయా, నీ పేరేందే? పార్థు. పార్థు అంట. అందుకే అంటే మావాడు వీడు ఒకే రోజు ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టారు, అందుకే ఒకే పేరు పెట్టాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉండాదే. అమ్మో, ఇదా శంకిని తల్లి అనుకుంటా. ఇంకా కన్ఫ్యూజ్ చేయను. మావాడిలాగే వీడికి కూడా పెళ్లి సంబంధం చూస్తే ఇంట్లోంచి పారిపోయి ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. నేను దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించాలి. వెంటనే వెళ్ళి పెళ్లి జరిపించండి. మమ్మీ మరి నీ పెళ్లి? నా పెళ్లికి తొందరే ఉంది. ముందు ప్రేమను గెలిపించాలి, పెళ్లి జరిపించాలి. అది ఆ పని మీద ఉండండి. సీత, సీత, నువ్వు వెంటనే బయలుదేరి బ్యాంకాక్ వెళ్ళాలి. ఎందుకండి? మన కోడల్ని కలవడానికి. ఏమండే, మీరు ఇంటర్వ్యూలు బ్యాంక్ వెళ్ళలేదు? మడిసి జేబులో పెట్టుకో. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మాయి ఎలా ఉందమ్మా? మొగలి రేకుడు సీరియల్లో స్రవంతిలా అమాయకంగా ఉంది. థ్యాంక్స్ అత్తయ్య. మా వాడితో పెళ్లి నీకిష్టమేనా? మా అత్తని అడగాలి. అత్తా? అమ్మా నాన్న లేని నన్ను అన్నీ తనై పెంచింది. చూసావా, పెద్దలు ఒప్పుకుంటే ఎంత హ్యాపీనో. మంచి పెంపకం. పిల్ల సరే, అత్తెలా ఉంటుందోనమ్మా? అత్తెలా ఉంటేనే, కోడలు శంకరాభరణం. అత్త అరుంధతేమో. ఆంటీ, ఈవిడే మా అత్త మల్లీశ్వరి. నా పేరు రామసీత, వైజాగ్ లేడీస్ క్లబ్ లో యాక్టివ్ మెంబర్. మా వారు గోపాలం, క్రిమినల్ లాయర్. అవును, హైకోర్టు కేసు పనుండి రాలేకపోయారు. పర్వాలేదు, మీ మాట కాదనరని నాకు తెలుసు. ఓ, మా వాడన్నీ చెప్పేశాడా? మా వాడి జాతకం ఇదిగో. పైడిపాల గోత్రం, పూర్వభాద్ర 2వ పాదం, కుంభరాశి. ఇద్దరి జాతకాలు చూపించాను, కలిసాయన్నారు. మీ నెట్వర్క్ నాకు బాగా నచ్చింది. కూర్చోమ్మా. మీతో సంబంధం మాకిష్టమే. మాకు ఇష్టమే. మరింకే, తాంబూలాలు మార్చేసుకుందాం. ఏ? శాస్త్రరీత్యా ఈ పెళ్లి కంటే ముందు ఇంకో పెళ్లి జరగాలి. దాందే ఉంది, మా దగ్గర బోల్డంత డబ్బుంది. చేసేద్దాం చేసేద్దాం. చెప్పండి, ఎవరి పెళ్ళి? నా పెళ్లి. మీ పెళ్ళా? అయ్యో, మీకింకా పెళ్లి కాలేదా? నేనే చేసుకోలేదు. ఏ? నచ్చినవాడు దొరక్క? అంతేలే, అందరూ నాలా దొరికిన వాడితో సర్దుకుపోలేరు కదా. కానీ మీకీ వయసులో వరుడు దొరకడం కష్టమే సుమా. టెన్షన్ పడకండి, వరుడు దొరికాడు. ఎవరైనా? మీ ఆయన. మీ భర్త లాంటి మొగుడు కోసం ఇన్నాళ్ళు ఛానల్స్, నెట్స్, వెబ్సైట్స్ ఎన్నో వెతికా. మీనాక్షి చెప్పగానే మీ వారి బయోడేటా చూసి షాక్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ వారినే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. మీ అబ్బాయిని నా మేనకోడలికిచ్చి పెళ్లి చేయాలంటే ముందు మీ వారిని నాకిచ్చి పెళ్లి చేయాలి. మీ సంబంధం నాకు ఓకే. నా ప్రపోజల్ మీకు ఓకేనా? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా, ఏ శివదీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది గాని ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఉందిరా బాబు. హలో,
తాళం వేసింది సార్. తాళం వేసిందయ్యా? ఎలాగిప్పుడు? మా మామయ్య గారు ఎటుపోయాడో ఏంటో. పోనీ అత్తయ్య గారైనా? ఆవిడ ఎప్పుడో పోయిందయ్యా. మామయ్యకి ఫోన్ చేస్తా. హలో హలో నేను తీర్థయాత్రకు పోయి ఉంటాడు. వాళ్ళు ఊరికి వెళ్ళారంటున్నారు. 2-3 రోజుల దాకా రారు కదా సార్. రారుగా మీరు ఉండడం ఎలా సార్? ఎలాగంటే ఏం చెప్పమంటావయ్యా, కభీ కభీ ఐసా భీ హోతా హై. నువ్వేం బాధపడకు సార్. నీకు ఇవ్వాల్సిన డబ్బులు పైసలతో సహా ఇచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఇక్కడెక్కడో పడుకొని మా మామయ్య వచ్చేవరకు ఇక్కడే కాల్సి. మీలాంటి కార్మిక కరుణామయుడు ఆరు బయట పడుకోవడమా సార్? నేను ఇంకా బతికే ఉన్నాను సార్. మా ఇంటికి రండి సార్. వద్దు బాబు, నీ రుణం నేను తీర్చుకోలేను. మీటర్ కోసం షెల్టర్ ఇస్తావా నాయన? ఏదో నువ్వింత జింబాగాడు అనుకోలేదు. నువ్వు వెళ్ళిపో. లేదు సార్, మీరు మా ఇంటికి రావాల్సిందే. రావాల్సిందేనా? అయితే ఆగు. ఇంట్లో ఎవరుంటారా? మా అక్క ఉంది సార్. అక్క ఉందా? అవును సార్. అయితే సరే, ఇగో మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏదైనా చేసి పెట్టాలంటే చాలా టైం పడుతుందయ్యా. ఓ పని చేయి, ఇప్పుడే ఏదో ఒకటి చేయమని చెప్పేసేయి. హలో అక్క, నేనే మాట్లాడుతున్నాను. మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు. అర్జెంట్ గా ఏదైనా రెడీ చేసి పెట్టాలి. ఏముంది? ఏదైనా పర్వాలేదు, చికెన్ అయినా పర్వాలేదు, మటన్ అయినా పర్వాలేదు. బిర్యానీ చేసి పెట్టు. బిర్యానీ వండుతావా? చికెన్ ఓకే, ఏదైనా మటన్ బిర్యానీ రెడీ చేసి పెట్టు. వెంటనే వచ్చేస్తున్నాం సార్. ఆగు, మందుంటావేంటి? మందు కింద పెట్టుకోగా అనవసరంగా లేనిపోంది. అయినా నువ్వు తప్పదంటే మరి అలాగే కనిద్దాం. ఇదిగో షరతు, నువ్వు ప్రతి పైసా నా దగ్గర కలెక్ట్ చేస్తానంటే నేను మీ ఇంటికి వస్తా, లేకపోతే రాను. అలాగే సార్, ఇచ్చేద్దరు కానీ రండి. ఏమే, మీదేమన్నా పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇచ్చే వ్యాపారమా? కాదు. మరి నేను నిన్ను ప్రేమిస్తే మీ అత్త మా నాన్నని పెళ్లి చేసుకోవడం ఏంటే? లవ్ ఇస్ బ్లైండ్ పార్తు. నువ్వు నా మొహానికి నచ్చినట్టే మా అత్తయ్యకి మీ డాడీ నచ్చుండొచ్చు. కానీ మా నాన్నకి పెళ్ళయింది. మళ్ళీ అవుతుంది నువ్వు ఒప్పుకుంటే. మీ డాడీ లాంటి వాడి కోసం ఎదురు చూసి చూసి పాపం ఇన్నాళ్ళు తను పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది. మా నాన్న లాంటి మొగుడు రావాలనుకోవడం తప్పు కాదే, కానీ మా నాన్నే మొగుడుగా రావాలనుకోవడం తప్పు. ఏం కాదు, ఈవీవి గారు తీసిన మా నాన్నకి పెళ్లి సినిమా చూడు. హీరో శ్రీకాంత్ లా మీ నాన్నకి మళ్ళీ పెళ్లి చేయి. 3 నెలల నీ ప్రేమ కోసం 30 ఏళ్ల మా అమ్మ కాపురం నాశనం చేయాలా? వద్దే, నీకు నీ ప్రేమకు పెద్ద నమస్కారం. గుడ్ బై. ఆ తర్వాత ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ తెరలేచేసరికి అమ్మకి ఊరు ప్రయాణం, అయ్యకి ప్రయాణ సంకటం, కొడుక్కి ప్రేమ వ్యవహారం, తండ్రికి పెళ్లి సంకటం. నువ్వు కామెంటరీ ఆపకపోతే నీ జామెంట్రీ బద్దలైపో. ఇదేంటండి, బ్యాంకాక్ లో బ్యాంక్ అదిరిపోయి ఉండాలి. బ్యాంక్ ఏంటి? మీకు ఇచ్చి పెళ్లి చేయమని మేడం అడుగుండాలి. ఇదే బ్యాంక్ అంటే. ఈ విషయం నీకెలా తెలుసు? వీడి సీన్ రాస్తే జీవితంలో జరగాల్సిందే. ఈ సీన్ ఇప్పుడు రాసింది కదండి, ఎప్పుడో ఊహించి రాసింది. కావాలంటే మీ జేబులో ఉండదు, చూసుకోండి. నా జేబులో తీయండి, చదవండి. వడాఫోన్ కోసం యాడ్ ఇస్తే పొట్టుకొక్క మార్కెట్ పెరిగినట్టు కొడుకుని ప్రేమ కోసం పంపిన తండ్రికి పెళ్లి కుదిరింది. ఒరేయ్, నువ్వు ఈ కథ రాయటం ఆప్ చేసారా బాబు? నువ్వు రాసినట్టే ఇక్కడ జరుగుతుందో, లేకపోతే ఇక్కడ జరుగుతుందంతా కాపీ కొట్టి నువ్వు రాస్తున్నావో నాకు తెలియట్లేదు. కానీ నీ జర్కుల వల్ల మాకు ఫిట్స్ వచ్చేస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఫిట్స్ వస్తున్నాయా? ఫిట్స్ సీత కాదు నాకు. సర్కస్ ఫీట్ లాపి నిజాలు చెప్పు. ఆ పేపర్ లాగి. ఇదా కుక్క పిల్ల, అదే వడాఫోన్ బిల్లు. ఇలా నువ్వు నిజాలు ఎంతకాలం దాస్తావో నేను చూస్తాను. నీకు గుడ్ న్యూస్, వెంకటరత్నం త్వరలోనే వస్తున్నాడు. మీరేంటండి సినిమా వాళ్ళు సెన్సార్ బోర్డులకు భయపడ్డట్టు మీరు ఈడికి భయపడతారా? రండి వెంకటరత్నం కలుద్దాం. వెంకటరత్నం అంటే నీలాగా డిస్కషన్ చేసి సినిమా తీసే రకం కాదు. ముందు మర్డర్ చేసి ఆ తర్వాత డిస్కషన్ పెట్టే రకం కదా. మరి అందుకే భయపడేది. తీసుకోండి. సూపర్. ఏంటండి? బిర్యానీ. సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చు మా బావలాగే ఉన్నారండి. అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టతల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్ని మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు. మీరు మంచి వాళ్లేగా.
ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటా లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఎక్కడే పడుకోవాలా? ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా, 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది, ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటి సీత ఇది? వచ్చిన దగ్గర నుంచి ఇలా ఉపవాసం జాగారం చేస్తే ఎలాగా? అదెవరో నన్ను పెళ్ళాడతానంటే మీ కోపం నా మీద. నువ్వేంట్రా ఏ శివ దీక్ష అయ్యప్ప దీక్ష చేస్తే నీ ప్రేమ ఫలిస్తుంది గాని ఇలా నా మీద నిరాహార దీక్ష చేస్తే ప్రయోజనం ఏముందిరా బాబు? హలో హలో, విన్నావా? ఎప్పుడో మర్చిపోయిన త్యాగరాయ కృతిని మళ్ళీ కేవి మహాదేవన్ గారు ట్యూన్ చేస్తే ఫ్రెష్ గా ఉంది. మనసు కూడా అంతేరా. ఆ బ్యాంకాక్ పిల్లని మర్చిపోయి ఇంకెవరన్నా ఫ్రెష్ గా ప్రేమించు. కరెక్ట్ గా చెప్పారు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు మిథున్ చక్రవర్తి అని అప్పజయ్ అనే అమ్మాయిని ప్రేమిస్తే పెళ్లి చేసుకోమంటే పిచ్చ కండిషన్స్ పెట్టిందని ఇదిగా నీలా ఫీల్ అవ్వకుండా ఆ ఇంట్లో 10 మనిషితోనే లేచిపోయాడు. చీలే, ఎపిసోడ్ 10,000 ఇస్తున్నాం కదా అని ఏదో కథలు చెప్తావా? పడగా సార్ సార్, నేను బ్యాంకాక్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నాకు సందేహం. ఈ లోకంలో పెళ్లి కాని వాళ్ళందరినీ వదిలేసి పెళ్ళైన మిమ్మల్ని చేసుకోవటం వెనకాల ఆమెకేమైనా కథ ఉందంటారా? కథ చెప్తా. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో ఓ బెడ్డ, దూరంగా ఓ చెట్టు, ఆ చెట్టుకో పండు. ఈ బిడ్డ బెడ్డతో ఆ పండును కొట్టాడు. అది గురి తప్పి పక్కనే ఉన్న పిట్టకు తగిలింది. ఆ పిట్ట భయపడిపోయి రెట్టేసింది. ఇప్పుడు చెప్పు, తప్పు ఆకలికొన్న బిడ్డదా, పండిన పండుదా, గురి తప్పిన బెడ్డదా, రెట్ట వేసిన పిట్టదా? అయ్ బాబోయ్, ఏంటి మొత్తం వినేసావా? నా సంగతి అంతా తెలిసిపోతే నా కొమ్మ మునిగిపోతే. ఏంటి తెలిసిపోయేది? బిడ్డ బెడ్డ పెట్ట రెట్ట అంతేనా? అసలు కథ నొక్కేసి పెట్ట కథలు చెప్తున్నాడు నువ్వు. అంటే నీ కథేమీ అర్థం అవ్వలేదా? అయితే నేను సేఫ్. అమ్మగారిని అడిగి తెలుసుకుంటాను. అమ్మగారు అసలు మూడ్లో లేదురా, ఈడికేం చెప్తుంది. అమ్మగారు నీ అరుపుతో గుండాగిపోయినంత పనైంది కదా. అమ్మగారికి ఏమైంది? అమ్మగారు బానే ఉంది కదా? బాగానే ఉందా? నీ కళ్ళతో కాదు, నా కళ్ళతో చూడు. కళ్ళజోడు తీశాను. ఈ చెత్త కళ్ళతో చూస్తే ఎవడైనా ఏడుస్తున్నట్టుగానే ఉంటుంది. ఆ కన్నీళ్లు చూడు. అవి గుండె కోత వల్ల వచ్చిన కన్నీళ్లు కాదురా, ఉల్లిపాయ కోత వల్ల వచ్చిన కన్నీళ్లు. సీత, ఏమిటి నాకు ఈ కోత? అసలు జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? అసలు జరిగిందేంటో నాకు చెప్పు. చెబుతాను. నా సీత నన్ను అర్థం చేసుకోవడం కోసమని నా చెప్తాను. అనగనగా ఓ ఆకలేసిన బిడ్డ, వాడి చేతిలో అందమైన బిడ్డ. ఆ బిడ్డ తగిలి పిట్ట రెట్టేస్తే అది బిడ్డ మీద పడింది. ఇదే కదా నువ్వు చెప్పే తోకలేని తొట్టి కథ? విన్నావా సీత? నా బాధ వింటే రాబందు లాంటి రామస్వామిలోనే రియలైజేషన్ వచ్చింది. సీతాఫలం లాంటి మనసున్న నువ్వు నన్ను అర్థం చేసుకోవా? అసలు జరిగిన దాంట్లో నా తప్పే ఉంది కనుక. అరే, ఈ కథ నువ్వు అందరికీ అర్థం అవడానికి చెప్తావు, అర్థం కాకుండా నాడు కన్ఫ్యూజ్ చేయడానికి చెప్తావు. ఈ మ్యాటర్ నేను రామస్వామికి చెప్తాను. ఈ అబ్బా, నువ్వే రామస్వామిరా? అయితే ఆ వెంకటరత్నానికి చెప్తాను, చూసుకో. కథలు చెప్పాలి బే, కథ కన్ఫ్యూజ్ చేసి చంపేస్తాను. పార్దు బ్యాంకాక్ నుంచి వచ్చాడు, ఎదురుగా కాలేజీలో ఉన్నాడు. వెళ్ళండి. బాబా, కొంచెం అడ్రస్ చెప్తారా? అరే, మీ పల్లెటూరులందరికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? ఆ దురుసులో జూనియర్ ఎన్టీఆర్ లా కనిపిస్తున్నా సార్. ఏం కావాలి సార్? అడ్రస్ మళ్ళీ కొడతాడు, నాకు తెలీదు సార్. మా ఆవిడ కొంచెం చూసుకోండి. ఆవిడ లగేజారా? ఎలా? ఇదిగో, ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలే. నీకు అవసరమా? ఎంతవరకు ఉండాలి అంతవరకు. సర్లే, కోతంత పిల్లని చూస్తా ఉండు. ఆకలి ఎత్తున్నట్టు బిస్కెట్లు తీసుకొస్తా. వెళ్ళు వెళ్ళు. అంకుల్, పాస్ వస్తుంది అంకుల్. నా చేతిలో నువ్వు వెళ్ళవే. అమ్మో నాయను, ఏం ఫ్యామిలీ నాయన. నా పిల్లలేరి? బిస్కెట్ల కోసం వెళ్ళింది లేరా? వచ్చా కొట్టబెట్టరా.
అది వెళ్తానంటే పంపిస్తావా? అది నా పిల్లవా నీ పిల్లవా? నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు వస్తుందా? వెయిట్ చేయి. అది రాదు, ఎవరితో లేచిపోయింది. ఆ బుక్క ముందు చెప్పాలి కదరా. నా పిల్ల ముందు చెప్తాను రా. ఉండరా, నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చొస్తాను. నా పిల్లేరా వచ్చేస్తారు కానీ లేచిపోయిందని నువ్వు తొందరగా వచ్చావేంటే? నేను లేచిపోవటం ఏంటి? ఉండు, నీ సంగతి పోలీస్ స్టేషన్ లో చెప్తాను. మొగుడు కూడా అక్కడికి వెళ్ళి వెళ్ళవే. మీ అమ్మ నాకు తెలియదురా. ఓ మీరా, వాడు దొరికాడా? దొరకడా. నేను అందరికి దొరికిపోతున్నాడు. ఎవడు పడితే వాడొచ్చి కొట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది నీ ప్రాబ్లం కాదు, గెటప్ ప్రాబ్లం. వెంటనే గెటప్ చేంజ్ చేసి బట్టలు మార్చేసుకో. మీ నాన్న నీ ప్రేమ కోసం ఈ అమ్మాయిని ఇండియా పిలిపించారు. నీ పెళ్లి కోసం ఈవిడ ప్రపోజల్ ని నేను ఒప్పుకున్నాను. ఏంటమ్మా నా కోసం కోరి కష్టాలు తెచ్చుకుంటావా? కష్టాలు కాదు, సవతిని తెచ్చుకుంటున్నాను. కొని తెచ్చుకోవడానికి ఇది కంచిపట్టు చీర కాదు, చీర కట్టిన కంచు. ఓయ్, కంచో మంచో నాకు తెలీదు. మల్లీశ్వరికి పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి. చెల్లెమ్మకు చిన్న టెన్షన్ కూడా రాకూడదని నమస్కారం మరి చెప్పారు. గోపాలం వచ్చాడు. ఏదో శుభలేఖ పంపిస్తే వచ్చేయటమే. అదేంటండి, గోపాలం ఇప్పుడు లాయర్ అయ్యాడు. అవునా? అయ్యో నిజమా? అవును బావా, రా బావా రా. ఏ ఫోటోగ్రాఫర్, ఫోటో తీయవయ్యా. అక్క అక్క అక్క, పెళ్లికొడుకు ఆల్రెడీ ముగ్గురిని మోసం చేసి పెళ్లిళ్ళు చేసుకున్నాడంట. ఇవిగా ఫోటోలు. ఇవి మీ అన్నయ్యకి చూపించమని ఇచ్చారు. పెళ్లికి ముందు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉండి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటాం. బావా చచ్చిపోయాడు. మళ్ళీ ఫిక్స్. చెల్లెమ్మా, అయ్యో ఏమండి, పిలిచా ఇదిగో తాళాలు గట్టిగా పట్టుకోండి. చెల్లెమ్మా రే పట్టుకోరా. థ్యాంక్స్. ఏంటి బావా ఇది? నా ప్రాణం. అక్రమ సంబంధం ఉందని తెలిసి ఆవేశంలో వాడిని కాల్చిపారేసి నా చెల్లికి అన్యాయం చేశాను. ఇప్పుడు నా చెల్లికి నువ్వే న్యాయం చేయాలి. నేనా? ఇంకేం ఆలోచించొద్దు బావా. నా చెల్లికి మళ్ళీ ఫిట్స్ వస్తే బతకదు. నీ చెల్లెలు బ్రతకదు సరే, కానీ నీ చెల్లెలతో నేను బ్రతకాలంటే నా ఆస్తి మొత్తం నీకు రాసిస్తాను. కాదన కానీ ఏంటయ్యా కానీ అంత పెద్ద అని చెప్తున్నా ఏమేంటి? మీ మాట కాదన్నవాడు ఉంటా అన్నా. ప్లీజ్ బా బావా. బాబా, నా చెల్లెలు కంట తడి పెట్టకుండా నువ్వు చూసుకో. ఎందుకన్నా? చెల్లెల్ని కంటికి రెప్పలాగా నేను కాపాడుకుంటాను. తేడా వచ్చిందో జైలుకి వచ్చి చెప్తాను కదా. అలా ఆ రోజు నుంచి జైల్లో ఉన్న వెంకటరత్నం పేరు చెప్పి ఈ రామస్వామి అనే ముసలి నక్క నాకు మొగుడయ్యాడు. ముసలి నక్కే? అయ్య బాబోయ్, నువ్వు వెళ్ళలేదా? నువ్వు బ్యాంకాక్ సీక్రెట్ ఏమన్నా రివీల్ చేస్తావని వెయిట్ చేస్తున్నాను. ఏమండే, మీరు ఏ ఎదవకే భయపడక్కర్లేదు. ఎందుకని? జీవిత ఖైదు అనిపిస్తున్న వెంకటరత్నం బయటకు వచ్చేసరికి వయసు అయిపోద్ది. అప్పటికి నువ్వు పోతాడు. నువ్వు పక్కనుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది. అలాగా? ఇలారా. అర్థం అవట్లేదు, గట్టిగా చెప్పా. వెంకటరత్నం సెంట్రల్ జైలు నుంచి నేడే విడుదల. రామస్వామి, అదిగో ఆర్తనాదం. వెంకటరత్నం వచ్చాడు. ఇదిగో గోపాలం, ఒకసారి బయటికి రావా. వెంకటరత్నం గారు వచ్చారు. నేను రాను. ఓ, ఆయనే రమ్మంటున్నావా? ఆయనకెందుకు శ్రమ, నేనే వస్తాను. ఏం బావా, ఎప్పుడొచ్చావు? జైలు నుంచి వచ్చిన వాడిని ఎప్పుడొచ్చావు అని అడగకూడదు, ఎలా వచ్చావు అని అడగాలి. ఎలా వచ్చావు బావా? ఆటో ఎక్కి. అదేంటి బావా, నీ సంచులోంచి ఏదో ఎర్రగా కారుతాంది. రక్తం. రక్తమా? ఎవరిది? ఆటో వాడిది. 10 రూపాయలు 60 పైసలైతే 40 పైసలు చిల్లర లేదని అబద్ధమాడాడు. అందుకే వాడి 4 కోశాడు.
40 పైసల కోసం 4 కోసావా? అయ్యో వాడు చెప్పింది నిజమే అన్నయ్య. 50 పైసల్లోపు చిల్లరే లేదు. నిజమా? ఆ ఎప్పుడో వీడు పుట్టినప్పుడు జైలుకెళ్ళాను, నాకెట్ట తెలుస్తుంది? ఇదిగా ఏం చేయమంటారు? ఆ ఆటోవాడు బయట ఉంటే ఈ 4 అతికించుకోమని చెప్పు. అలాగే. ఏరా బుడ్డోడా, నీకు పెళ్ళంట? ఏంట్రా మొహం అట్టా పెట్టావు? పిల్ల నచ్చలేదా? పిల్ల బానే ఉందన్నా, వాళ్ళ అయి పరిస్థితే బాలేదు. ఏం గోపాలం? అదేం లేదు బావా, అదిగో పెళ్లి కూతురు. పిల్లకే బంగారంలా ఉంది.